దేవుని ద్వారా మనం కూడా దేవుడు కూడా మనం ఘనపరిచేవాడుగా ఉంటాడు. కనుక ప్రభు అంటాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదని అంటాడు. దేవునికి ఘనతను ఆరోపించే ఆతురత, ఆలోచన మన జీవితంలో కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మనం ఘనపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనం ఘనపరచగలిగింది కొద్దిగా అంతేనా, మనుష్యులమైన మనం ఆయన ఘనపరచగలిగింది మన స్థితిని బట్టి ఘనపరుస్తాం. దేవుడు తన స్థితిలో మనం ఘనపరిచాడు అనుకో, ఎలా ఉంటాం? చక్కెర ఆఖరి ఎక్కడో ఆకాశాన్ని కూర్చోబెడతాడు దేవుడు. దేవునికి అది సాధ్యం. కనుకనే మనం ఒట్టివారమైన అల్పులమైన మనం దేవుని చేతులకు అప్పగించుకునే వారిగా ఉండాలి. నిస్సహాయులు ఒట్టివారమయ్యా మేము. ఏదైనా బలము, ఏదైనా శక్తి, ఏదైనా సామర్థ్యం అంటే అది దేవుని కృప ద్వారా మనకు కలిగేదే తప్ప మన శక్తి, మన జ్ఞానం, మన యుక్తిని బట్టి కలుగును. కనుక దేవుడు ప్రేమించి మంచి సమయాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. కనుక చదివిన భాగంలో మనం చూస్తే 14వ చరణములో అంటాడు, కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభైన రాజులకు రాజైన ప్రభైన యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేసేవాడుగా ఉంటాడనంటే, కపట బలాత్కారముల నుండి ఏం చేస్తాడు, అతడు వారి ప్రాణమును విమోచిస్తాడు. ఎవరు వీరు? కపటంతో బలాత్కారంతో వారిని బంధించి వారి వశం చేసుకున్నవాడు. ప్రభైన దేవుడు ఆదిలో ఆదామవ్వను చేసి తోట వేసి నిరభ్యంతరంగా తోటలో వృక్ష ఫలాలని తినవచ్చని దేవుడు ఆజ్ఞాపించాడు. వారు ఆనందంగా కాలం గడుపుతున్నారు. అయితే అపవాది వచ్చి, అపవాదికి ఏమి సంబంధం, వారు ఏది తింటేది తినకపోతే నీకెదు, మరి పని ఏంటంటే పాడు చేసే పని. ఏం చేయాలా? ఏదో ఒకటి కపటమో, ఏదో ఒకటి ఏదో ఒక ఇది చెప్పో, మాయ మాటలు చెప్పి దేవునికి దూరం చేయాలి, దేవుని మహిమను కోల్పోచేయాలి. అది వాని యొక్క ఆలోచన, వారి తంత్రం. అప్పని కనుకనే కపటంతో వచ్చాడు. ఏం చేశాడు? ఇది నిజమా, తినకూడదని చెప్పినా, అది తింటే ఏమవుతారు అంటే ఏమిటంటే, ఈ తనేదో తమ లాభాన్ని కోరి, ఆదామవ్వల లాభాన్ని కోరి, వారి హెచ్చింపును కోరి, ఆధిక్యతను కోరి, ఉన్నతమైన స్థితిని కోరి దేవుడు ఎంతగానో తగ్గించాడు మిమ్మల్ని. దేవుడు గొప్పవారు, మీరు గొప్పవారు కావటం ఆయనకి ఇష్టం లేదు. కనుకనే ఆయన ఈ చెట్టు ఫలం తినొద్దన్నాడు. అని విధంగా వారు తినుటట్లుగా ప్రేరణ కలుగు చేసి తిని దిగంబరులుగా, భ్రష్టులుగా, దేవునికి దూరస్తులుగా ఎడబాటు కలిగిన వారు. ప్రభునందు పీడలు అటువంటి కపట బలాత్కారుల నుండి ఆయన ఏం చేసేవాడుగా విమోచించేవాడు. అందుకే అక్కడ అంటాడు 12వ వచనం కూడా చూస్తే, దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను రాజాలను అతడు నిరుపేదల యందు బేదల యందు అతని కనికరు, బేదల ప్రాణమును అతడు రక్షించును. ప్రభైన దేవుడు ఎవరిని విడిపించేవాడుగా, విమోచించేవాడుగా ఉంటాడు అని అంటే, ఇక్కడ చూస్తే అక్కడ ఎవరు? దరిద్రులు, దీనులు, పేదలు. కనుక ఈ రీతిగా వారిని రక్షించడానికి, విమోచించే ఆ విధానం. అందుకే లేఖన భాగాల్లో మనం చూస్తే లేఖనాల్లో యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసే రాజ్యమునకు వారసులగుటకు ఉనుటకు
దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీ మీద అధికారం చూపుదురు. మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించు వారు వీరే కదా. ప్రభువైన దేవుడు యాకోబు భక్తుని ద్వారా తెలియజేసేవారిగా ఉన్నాడు. ఇహలోకంలో దరిద్రులైన మీరు అంటాడు. ధనము లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఐశ్వర్యం లేదు, ఘనత లేదు, గొప్ప స్థితి లేదు. వినాలి కదా. లోకంలో వారి ఊరు పేరు లేని వాడిందిరంట. అవునా కాదు? ఎవడైనా డాడ్ ఉంటానంటే వారి ఊరు లేదు, వారి పేరు లేదు, వారికి గతి లేదు, వాడికే దిక్కు లేదు, ఏందిరా వాడిని పట్టించుకునేది అంటుంటారు. దైవికమైన విషయాల్లో కూడా ఇప్పుడు లేఖనాల్లో మనం ప్రభువే చెప్పాడు ఆ మాట. లూకాసు వార్త 18:9 ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడం దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసేయుడు, ఒకడు సొంకరి. పరిసేయుడు ఏం చెప్తున్నాడు? సగర్వంగా ఉందాగా వెళ్ళి నేను నీతిమంతుని, పరిశుద్ధుడు, నేను పవిత్రుడు అనుకుంటూ వెళ్ళాడు. లోకంలోకి వెళ్ళిపోయాడు. దేవా, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దశభాగం ఇస్తా ఉన్నాను. ఈ సోరులు, అన్యాయస్తులు, అక్రమస్తులు, దగాకోరు వలె కాదు, ఇక ఈ సొంకరి వలె కూడా ఉండనందుకు నీకు స్తోత్రం. అంటే తన భక్తి తను చెప్పుకుంటూ ఉన్నాడు, తన నీతిని తను బయలుపరుచుకుంటూ ఉన్నాడు, తన పరిశుద్ధాన్ని తెలియజేసుకున్నాడు. పరీక్షించేది జ్వరం వచ్చిందమ్మా. జ్వరం వస్తే ఏ పరీక్ష చేస్తారు? థర్మామీటర్ పెడితే కానీ ఎంత జ్వరం ఉందో అర్థం కాదు. ఉప్పు కారం ఇప్పుడు ఈ కూరలో ఉప్పు ఉందా లేదా, బాగుందా లేదా చూడటానికి ఏం చేయాలా? నాలుగుపై వేస్తే కానీ రుచి తెలియదు. కనుక ఎవరు నీ ముఖం మీద మచ్చ లేక బాగుందో లేదో తెలియాలంటే ఏం చేయాల? అర్థం ఉండాలి. మరి ఎక్కడ ప్రభువైన దేవుని ముఖంలో నీ రహస్య పాపాలు కనబడతాయి అంటాడు. 91 కీర్తనలో 8వ వచనం అంటాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఎక్కడ కనబడితే నీకు నీవే ఆలోచిస్తే కనబడవు అవి. ఎక్కడ కనబడితే ఆయన వైపు, దేవుని వైపు చూస్తే ఏం కనపడితే మనలో ఉన్న మచ్చలు, డాగులు, కళంకాలు, తప్పిదాలు, పొరపాట్లు, అవిధేయతలు, గర్వం, అహంకారం, అసూయ, ద్వేషాలు, ముందున్న స్థితి, ఇప్పుడున్న పరిస్థితి, ముందు ఉన్న ఆతురత, ఇప్పుడు లేని పరిస్థితులు అన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అంతేగాని ఇప్పుడు అదే దరిద్రుడు, అదే సొంకరి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. ఎలా వెళ్ళాడు? ధైర్యంగా వెళ్ళాడా? నీతిమంతుడిని వెళ్ళాడా? పరిశుద్ధుని వెళ్ళాడా? నేను గొప్పవాడిని వెళ్ళాడా? ఎలా వెళ్ళాడు? నీ దగ్గర రావటానికి నేను అర్హుడను కాదు. ఒకవేళ నువ్వు ప్రార్థన పడిపోతే దశభాగం ఇస్తే వినాలా? నువ్వు దశభాగం క్రమంగా ఉపవాసం ఉండవచ్చు, లేక దొంగతనం, లోకపరమైన ఏ కార్యం నువ్వు చేయకపోవచ్చు. అది దేవుడి నీ కృప ద్వారా నీకు ఇచ్చిన భాగ్యమే తప్ప నేను 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 మానుకున్నాను, నేను సిగరెట్ మానుకున్నాను, నేను త్రాగుడు మానుకున్నాను, నేను తప్పు చేయకుండా మానుకున్నాను అని నేను అనేది అసలు పెద్ద గర్వం. నేనే సిన్నది అయ్యి అంటే నేనే సిన్, పాపం అది. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసేవాడిగా ఉన్నాడు. వారు ఏం చేస్తారు? ఇక్కడ ఏం చేసేవారిగా ఉన్నారు? అయితే మీరు దరిద్రులను అవమానపరచుడు. పరిచయుడు అవమానపరిచాడా లేదా? మరి చెప్పండి. పరిచయుడు వచ్చి నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, దశభాగం ఇస్తున్నా, దొంగతనం చేయట్లేదు, అక్రమం చేయట్లేదు, మోసం చేయట్లేదు, ఎంతకంటే ఇంకేం కావాలి నీకు అని ఏమంటాడు? తను చేసుకొని వెళ్ళాడా? ఈ సొంకరి వలె కూడా ఉన్నందుకు నీ స్తోత్రం అంటాడు. అంటే ఏమిటి? వినాలా? అవమానపరచడమే కదా. ధనవంతులు మేము అవమానపరచు, భక్తి గలవారి మా అవమానపరిచే వారిగా ఉంటారు. కానీ వినాలా? అక్కడ దేవుడు అంటాడు, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, అక్కడ
ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని ఎక్కడంట? విశ్వాసమందు భాగ్యవంతులుగా. ప్రైదలా ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఎవరిని? ఈ లోకమందు దరిద్రులైన వారు, పేదలైన వారు, నిరాకరించబడిన వారు, త్రోసివేయబడిన వారు, ఎన్నిక లేని వారిని ఎక్కడంట? విశ్వాసమందు వారు ఏమైనా అంటే వారు ప్రభు దృఢమైన విశ్వాసం కలిగిన వారు. శ్రమ, బాధ, కష్ట, నష్టం, ఇరుకు, ఇబ్బందులు అయినా ఏమన్నారు? విశ్వాసం సడని వారు, విశ్వాసులు తొలగని వారు, దృఢమైన విశ్వాసాన్ని కలిగిన వారు, శ్రమలు అనుభవించడానికి ఇష్టపడేవారు. బాధ అయినా కూడా, శ్రమ అయినా కూడా అనుభవించడానికి సంతోషం ఇష్టపడిన వారు. ప్రభు నందు ప్రియమైన వాళ్ళ మా వినాలా, లోకంలో నిన్ను ద్వేషించబడేవాడుగా ఉండవచ్చు, కానీ దేవుడు ఏమంటాడు? ఇహమందు దరిద్రులైన వారిని విశ్వాసంలో భాగ్యవంతులుగాను. రెండోది ఏమంటాడు? తను ప్రేమించు వారికి, తను ప్రేమించే వారికి దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి? యేసయ్యను ప్రేమించే వారికంటే దేవుడు వాగ్దానం చేశాడు. వినాలా, నీవు దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞను కట్టడి కనుక్కునే వారికి దేవుడు వాగ్దానం చేసేవారిగా ఉన్నాడు. ఏమిటి ఆ వాగ్దానం? ఏ వాగ్దానం అది? ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు ఏం చేశాడంటే? ఏ వాగ్దానం చేశాడు? తను ప్రేమించే వారికి, కట్టడిని అనుసరించే వారికి, ఆయన వెంబడించే వారికి, ఆయన లోబడే వారికి ఏ వాగ్దానం చేశాడు? తన రాజ్యమునకు వారసత్వం. చప్పట్లు కొడి దేవుడిని అయిపోతాడు. ఏమిటి మనకున్న ఆధిక్యత? ప్రభు నందు ఈ రీతిగా దరిద్రులైన వారు, లోకంలో వారు దరిద్రుడే, వారిని విడిపించడానికి, విమోచించడానికి ఏం చేశాడు దేవుడు? తన ప్రాణాన్ని సెలవులో మన కొరకు ధారపోశాడు. ఈ ఉదయ కాలములో ప్రభువును ఆరాధించడానికి వచ్చాడు. మన ప్రభు అయిన దేవుడు మన విమోచకుడు. మన పేదలమే, దరిద్రులమే, కానీ ప్రభు నందు ప్రియమైన వారు ఇంకా చూస్తే అక్కడ అంటాడు, రాజ్యములకు వారసులు ఉండకు దేవుడు ఏర్పరచుకొనలేదా? కనుక ఇంకా అక్కడ అంటాడు చివరి భాగంలో, ఆరో వచనం చివరి భాగంలో, లేదా మొదలు, అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మల్ని న్యాయసభలకు ఇచ్చుచున్నవారు. ఏమిటి వారు ధనవంతులైన వారు ఏం చేస్తారంట? కఠినముగా అధికారం చూపిస్తారంట. యేసు ప్రభు నమ్మారు, విశ్వసించి అంగీకరించి కొనసాగుతున్నప్పుడు వినాలా, శాస్త్రులు పరిచయం ఏం చేశారు? సువార్తను అడ్డుకున్నారు. ప్రభు నామములు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు చేస్తా ఉంటే అందరూ అడ్డుకున్న వారుగా ఉన్నారు. కానీ ఇక్కడ అందుకే ప్రభు అయిన దేవుడు ఇక్కడ అంటే వారు అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మును న్యాయసభలకు ఇచ్చుచున్నవారు మీరే కాదా? అపోస్తులైన పౌలు, ఆ పేతురు, యోహాను వీళ్ళందరినీ న్యాయసభలకు ఏడవలేదా? ప్రభు న్యాయసభలకు ఏడవలేదా? అంటే ప్రియమైన వాళ్ళు ఏమిటంటే, ఈ లోకం సాగుతుంది కనుక ధనవంతులు ఏం చేస్తారు? న్యాయసభలకు ఈడ్చేవారిగా, అవమానించేవారిగా, దూషించేవారిగా. అది ఇప్పుడు పరిస్థితులు ఇంకా చూస్తే ఎట్టుందో తెలుసా? అసలు క్రైస్తవేనే తరివేద్దాం అంటున్నాడు. ఉండకూడదు ఏ సేవలో విదేశీ మాత్రం ఉండకూడదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి ఎన్ని అనుకున్నా, ఎన్ని చేసినా వారు ఎంతగా వ్యతిరేకిస్తారో అంతగా ఈ సువార్త ప్రబలుద్దే కానీ ఆగిపోదు. కనుకనే ఆత్మదేవుడు తెలియజేస్తాడు, మిమ్మల్ని న్యాయసభలకు విడిచేవారు వీరే కదా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామము దూషించు వారి వీరే. ఏ నామం? క్రైస్తవులు, క్రీస్తును కలిగిన వారు అనే నామం, శ్రేష్టమైన నామమును ఏం చేస్తున్నారు? వారు దూషించేవారిగా ఉన్నారు. క్రీస్తును కలిగి జీవించిన ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? దేవుని పిల్లలు అని పిలువబడ్డంత భాగ్యం తెలుసా?
ప్రభునందు ప్రియులారా, నేను కొద్ది వయసులో ఉన్నప్పుడు నేను మెకానిక్ పనికి వెళ్ళా. 12 సంవత్సరాల వయసులో మెకానిక్ పనికి వెళ్తే అప్పుడు 12 సంవత్సరాల వయసు పెద్దోళ్ళు ఏమంటారు, నేర్పుతున్న మేస్తులు కానీ వాళ్ళందరూ ఒరే దేవుని బిడ్డ అని, ఒరే దేవుని బిడ్డాడో దేవుని బిడ్డ అని పిలిచేవాడు. వాస్తవే, దేవుని బిడ్డనే. రైతల్లా ఆ దేవుడి ఆ వాక్యే దేవుడు స్థిరపరిచాడు. రైతల్లా ఆ వాక్యే స్థిరపరిచాడు ఆయన. ఒరు దేవుని బిడ్డరా, దేవుని బిడ్డరా, దేవుడు మేస్త్రి కాదు. ఎందుకంటే ప్రార్థనకి వాళ్ళు కుటుంబంతో ప్రార్థనకి వెళ్తాం. మా తల్లి గారు, మా అన్నదమ్ములు, అక్క చెల్లి ఎవరెంత మంది ఉన్నా అందరు కుటుంబంతో ప్రార్థనకి వెళ్ళేవారు. ప్రభు నందు ప్రియమైన శ్రేష్టమైన పేరు అనేక దూషిస్తారు. శ్రేష్టమైన పేరు పెట్టబడిన వారు అనేక దూషించేవారుగా ఉంటారు, ద్వేషించబడేవారుగా ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఈ లోకంలో దళితులుగా కనపడవచ్చు, పేదవారిగా కనపడవచ్చు, ఏమి లేని వారుగా కనపడవచ్చు. కానీ ఎక్కడ? విశ్వాసంలో భాగ్యవంతులు, విశ్వాసంతో పరలోకాన్ని సంపాదించుకున్నవారు, విశ్వసించి పరలోక స్వాస్థ్యాన్ని పొందిన వారు. చెప్పండి కూడా దేవుని మహిమపడదాం. ఇది మన భాగ్యం. ఆ భాగ్యాన్ని ఇవ్వటానికి మా విధానం దేవుడే నరుడుగా యేసు పేరుతో లోకానికి దిగి వచ్చాడు. తన రాజ్యములకు వారసులుగా ఉండకు మేము దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని రాజ్యానికి వారసులుగా ఉన్న నన్ను మనం దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం! లోకంలో నువ్వు పేదవాడికి, దరిద్రుడు, ఏమి లేని వాడు అన్నా, ఎన్ని ద్వేషించబడినా పర్వాలేదు. కానీ ధనవంతుడు లాజరే మనకు సాదృశ్యం కదా. ధనవంతుడు లాజరు ఎలా ఉన్నాడు? లాజరు ఎలా ఉన్నాడు? దరిద్రుడు, కురుపు, ఆరోగ్యము లేదు, బట్టలు లేవు, తిండి లేదు, ఇల్లు లేదు. ఎక్కడ? ధనవంతుని ఇంటి వాకిట ఉండేవాడు. ఎక్కడ ఆహారం అక్కడ దోచుకోండు. కానీ ఏమన్నాడు? విశ్వాసమందు భాగ్యం. నేను ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా అడుగు తిన్నా పర్వాలేదు, ఆరోగ్యం లేకున్నా పర్వాలేదు, బలం లేకున్నా పర్వాలేదు, ఇల్లు లేకున్నా పర్వాలేదు. ఏముంది? పరలోకంలో నాకు ఇల్లు ఉంది, పరలోకంలో నాకు తండ్రి ఉన్నాడు, పరలోక ఆహారం నాకు ఉన్నదని ఆశతో తన జీవితాన్ని కొనసాగించాడు. కనుకనే ఏం చేయబడ్డాడు? చనిపోయిన తర్వాత వినాలమ్మా, ఈ లోకంలో దరిద్రుడుగా, ఈ లోకానికి దరిద్రుడుగా జీవించాడు, ఏమి లేని వాడుగా జీవించాడు. కానీ విశ్వాసంలో పరలోకపు ఆస్తి పరుడు, పరలోక సంపద కలిగిన వాడు, పరలోకపు ఆస్తి కలిగిన వాడు. కనుక చనిపోయిన వెంటనే ఎవరు వచ్చారు? దేవుని దూతలు వచ్చి, నీ స్థానం ఎక్కడనుకున్నా లాజరు, నీ స్థానం ఈ భూలోకంలో ఎలా? ఇంటి బయట. నీ తిండి ఎక్కడ? పాడవేయబడిన తిండి. ఇప్పుడు ఎక్కడ? దేవదూతలు వచ్చి, నీ స్థానం అబ్రాము రోము నా ఆలుకో, ఇక్కడ కూర్చో, నీ స్థానం ఇది, నీ స్థితి ఇది. ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా, ఆ స్థానాన్ని మనకి ఇవ్వటానికే దేవుడు మనకు వచ్చిన వాడుగా ఉన్నాడు. అందుకే లేఖనాల్లో ఏం చేయబడతాడు? అక్కడ మరి 14 వచనంలో ఏమంటాడు? కపట బలాత్కారుడు అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ఎలా ఉంది? ప్రియముగా ఉండును. వారి ప్రాణము, ఎవరి ప్రాణం? పేదలైన వారు, దరిద్రులైన వారు, అంటే విశ్వాసములో భాగ్యవంతులైన వారు. దీనులు అంటాడు అక్కడ. ఎక్కడ? 72వ కీర్తనలో దీనుడు 12వ వచనంలో దరిద్రులు, రెండోది దీనులను, నిరాధారులు. దీనుడు నిరాధారులు అంటాడు అక్కడ. ఇప్పుడు దరిద్రులైన వారు విశ్వాసులు, భాగ్యవంతులు. ఇప్పుడు దీనులైన వారి స్థితి ఏంటి? యెషయా గ్రంథం, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండుననే వాడి దృష్టించుచున్నానంటాడు. అది యెషయా గ్రంథం 57:15 చూడండి. యెషయా గ్రంథం 57:17 వచనంలో మహాగణుడు
మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియుడైన వాడు ఈలాగు సెలవిచ్చి ఎవరంట? మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో ప్రభు అయిన దేవుడు అంటాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినాల, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను ఏం చేస్తాడు? నివసించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. తప్పండి కూడా దేవుని బైబిల్ ఎక్కడ నివసిస్తాడు ఆయన? ఎక్కడ? వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద. మా వినాలా, దేవుడు ఎవరితో ఉంటాడు తెలుసా? గర్విష్ఠులతో ఉండడు, అహంకారంతో ఉండడు, దుర్భాషలు మాట్లాడే వారితో ఉండడు, జ్ఞానం లోక జ్ఞానవంతుల దగ్గర కూడా ఉండడు. ఎవరి దగ్గర ఉంటాడు? వినయము గల వారి యొద్దను దీన మనసు. మా వినాల, దేవుని కలిగిన జీవితం అది. వినయం, దీనత్వం, దేవుని కలిగి ఉన్నవాడు వారు, దేవుని ఉదయంలో జీవితంలో బ్రతుకులో కలిగి ఉన్న స్థితి ఎంత గొప్ప భాగ్యం. వారు దరిద్రులైన వారికేమో విశ్వాసమంత భాగ్యవంతులుగా దేవుడు ఏర్పరిచిన రాజ్యానికి వారసుడుగా. అయితే ఇప్పుడు ఇవి దీనులైన వారికి ఎక్కడున్నాడు? అసలు దీనులతోనే నీవు దీనుడివై దేవునికి లోబడి జీవిస్తే. అందుకే ఏమంటాడు? దరిద్రుల ప్రాణము, మా వినాల, దీనుల ప్రాణము ఆయనకు విలువైనది. ప్రభునందు ప్రియమైన వారి ప్రాణం ఆయనకు ప్రియముగా ఉండదు. వారి ప్రాణం అంటే ప్రియముగా ఉంటుంది. అందుకే ప్రభు అయిన దేవుడు తన ప్రాణమును మన కొరకు దారపోసిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, లేఖనాల్లో 49వ కీర్తన, 49వ కీర్తనలో చూస్తే 6 నుండి చదువు. 6 తమ ఆస్తియే ప్రాపకమైన నమ్మి, 49:6 తమ ఆస్తియే ప్రాపకమైన నమ్మి తమ ధన విస్తారమును బట్టి పొగడుకుని వారికి నేనేలా భయపడవలను. 7వ వచనం, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడగా నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది అన్నటికి తీరక అట్లుండవలసినదే. వారి ప్రాణ విమోచన క్రయము ఎంత చాలా గొప్పదంట, అది అన్నటికి తీరదంట. అందుకు అక్కడ అంటాడు, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి, నా ఆస్తేరా నాకు శక్తి, నా బాధ్యత, నా బలం, నా ఆస్తే అన్నట్లుగా తమ ఆస్తియే తమకు ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకునేవారు ఉన్నారు. ధన విస్తారం పొగుడుకుంటా, మేము ఆస్తి బలం, మేము బలవంతులం, మేము శక్తివంతులం, మాకంటే అధికులు ఎవరు లేరని వారు ఎవరు తాము పొగుడుకుంటారు. మాకంటే జ్ఞానవంతులు లేరు, మాకంటే తెలివైన వారు లేరు, మాకంటే పరిపాలించగలిగి, మాకంటే ఆధిక్యత కలిగిన వారని ఎవరుకుంటారు? తాము పొగుడుకుంటారట. అని వారి ఆ రీతిగా పొగుడుకున్న ఏ విధము చేత అక్కడ అంటాడు చూడండి, ఎవడును ఏ విధము చేతనను, ఎవడును ఏవి ఎంత వాడు ధనవంతుడైనా, ఆస్తిపడైనా, కోటీశ్వరుడైనా, వాడు ఎంతటి వాడైనా ఏ విధము చేతనను తన సహోదరుని ఏం చేయలేడు? విమోచించలేడు. వాడు ధనవంతుడే, బలవంతుడే, అధికారే, పరిపాలకుడే, కానీ ఏం చేయలేడు? ఏ విధము చేతనైనను తన సోదరు విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. ఏం చేయకుండా? కుళ్ళు చూడక అంటే నరకానికి వెళ్ళకుండా నిత్యం బ్రతుకును వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడు నువ్వు లేడు. వారి ప్రాణ విమోచన ధనం ఇది గొప్పదంట. అది ఎన్నటికి తీరక తేరదంట. అది
అడిగితే అట్లుండ పరిస్థితి. అయితే అక్కడ అంటాడు 49వ అధ్యాయం 15వ వచనం, 15 అక్కడే 15వ వచనం. అయితే భక్తుడు అంటాడు, దేవుడు నన్ను చేర్చుకొనును, అమ్మా పాతాళ బలములు నా ప్రాణమును విమోచించును. దేవుడు నన్ను చేర్చుకుంటాడు. అమ్మ వినాలా, ఈ ధీరుడు, ఈ విశ్వాసి, దరిద్రుడుగా ఉన్నటువంటి ఈయనేమంటాడంటే, ఏమంటాడినా, దేవుడు నన్ను చేర్చుకొను. నేను నమ్మిన నా ప్రభు నన్ను చేర్చుకుంటాడు. నన్ను నమ్మిన నా ప్రభు నన్ను చేర్చుకుంటాడు. ఎందుకు? పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును పాతాళానికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా ఏం చేస్తాడు? నా ప్రాణాన్ని ఏం చేస్తాడు? విమోచిస్తాడు. కనుక లోకంలో ఉన్న ఎవడైనా కావాలి, ధన విస్తారత బట్టి వాడు పొగడుకున్నా ఏ విధము చేతనడు ఎవరు తన సహోదరుని విమోచించలేడు. మరి విమోచకుడు ఎవరు? ప్రభు అయిన దేవుడి, ఆయనే నరుడుగా లోకానికి. మార్కు సువార్త చూడండి 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. 10:45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనకు రాలేదు గాని ఏం చేయడానికి? పరిచారము చేయుటకును, వినాలమ్మా, అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనమును, క్రైధనముగా తన ప్రాణమును అది ప్రభునందు ఆయన పరిచారం చేయించుకుంటూ రాలేదు. అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు. పుట్టివారు నడుస్తూ వెళ్ళారు, గుడ్డివారు వచ్చి చూపు పొందుతూ వెళ్ళారు, చెవిటి వారు వచ్చి వినగలుగుతూ వెళ్ళారు, మోగవారు మాట్లాడగలుగుతూ వెళ్ళారు, పక్షవాతులు పరుపెత్తుకొని వెళ్ళగలిగారు, చనిపోయిన వారు లేపబడి ఆనంద గృహానికి వెళ్ళిన వారుగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, ఏమంటాడు? నేను మనుష్య కుమారునిగా వచ్చాను, పరిచారము చేయించుకుంటూ రాలా. మీ ద్వారా పరిచారం చేసి అదే ఇప్పుడు గొప్ప ఇటువంటి అద్భుతాలు జరిగినాయి అనుకోండి, విధానం ఇటువంటి అద్భుతాలు జరిగినాయి అనుకో, ఇప్పుడు ఎలా? అటువంటి చుట్టూ ఏమంటారు? ఇప్పుడు సాగుకులు ఇప్పుడు లేరు, ధ్యానంలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు. వినాల, సాగుకులు వెళ్ళినా కూడా వినాలమ్మా, మాట్లాడడానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలానా సమయంలోనే సాగుకుడు కలుగుతాడు, ఫలానా సమయంలోనే కలుగుతాడు, లేకపోతే కుదరదు. వాస్తవమే. ఎందుకంటే 1000 మంది వస్తారు కనుక 1000 మంది కలగకపోవచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఏమంటాడు? పరిచారము చేయించుకుంటూ రాలేదు, పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా. మా వినాలి, ఎవరికి? నీకు ప్రతిగా, నాకు ప్రతిగా, ప్రతి వానికి ప్రతిగా విమోచన. ఎంత ధనవంతుడు విమోచించలేడు. వారి అంత ఎటువంటి వాడు ఏ విధము చేతను తన సహోదరు విమోచించలేడు. కనుకొని ఎవరు విమోచించేవాడు? కీర్తనగాడు చెప్పాడు కదా, దేవుడు నన్ను చేర్చుకొనును, ఆయన పాతాళ బలము నుండి నన్ను విమోచిస్తాడు. పరిచారము చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనం అంట. ఏ జనమా వినాల, విమోచించబడడానికి క్రయం చెల్లించాలి. విమోచించడం ఏం చెల్లించాలా? క్రయధనం. ఏమిటంటే ఆయనే, అయ్యా నన్ను విశ్వసించాడు, నన్ను నమ్ముకున్నాడు కనుక ఇది విమోచించు. ప్రభు నందు ఈ స్థానంలో వినాల, నా స్థానంలో ప్రభు నేను జన్మ జీవిత పాప దోషులు ఉన్నా, జాగ్రత్తగా చూడండి, నేను పాప దోషులు ఉన్నా అంటే ఇప్పుడు నేను ఎవరి బంధిని? అపవాది బంధకాల్లో ఉన్నా. వినాలి, ఎవరి బంధకాల్లో? అపవాది నన్ను బంధించేశాడు. ఇప్పుడు నేనేం చేశాను? ఇప్పుడు విడుదల కొరకు విమోచకుడైనా వినాలి, ఎవరి దగ్గరికి వచ్చాను? విమోచించే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను జన్మ జీవిత పాప దోషులు ఉన్నాను, పాపానికి బందీ అయ్యి సాతానికి బందీ అయిపోయాను, ప్రభువా నన్ను విడిపించమని వేడుకుంటే ప్రభు ఏం చేశాడు? వినాల, నా స్థానంలో ప్రభు నిలిచి, వినాల, ఎవరు? నా స్థానంలో ప్రభు నిలిచి నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన
పరలోకపు స్థానాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ప్రేదలా ఇది ప్రతి వారి జీవితంలో జరిగే ఇది విధానం. ఎందుకు నమ్మావు ప్రభువునంటే అర్థం పర్థం లేని, రోగం వస్తే రోగం తగ్గితే నమ్మేనయ్యా, జాబ్ వస్తే నమ్ముతాను జాబ్ వచ్చింది, పెళ్ళి అయితే ఇది చేసుకుని నేను నమ్ముకున్నాను అమ్మ విధానం. లోక సంబంధమైన కార్యాలు కొరకు కాదు విధానం. ఏం చేశాడు? నేను ఒకప్పుడు సాతాను బందీగా ఉన్నా, పాప బందీనిగా అయిపోయాను. నేను పాత నరక బాధ, నరక శిక్షకులు అనేది వారిగా ఉన్నాను. ప్రభు ఏం చేశాడు? విమోచించడానికి విమోచకుడిగా లోకానికి వచ్చిన ప్రభువుని విశ్వసించాను. ఏం చేశాడు? ప్రభు నేను పాపిని, పాపు నన్ను విడిపించి నన్ను రక్షించమని ప్రభుని వేడుకుంటే ప్రభు ఏం చేశాడు? మా విధానం నా శిక్ష తాను భరించాడు. నేను చేసిన పాపదోషం అంతా వచ్చే శిక్ష ప్రభు శిలువలో భరించాడు, నాకు రక్షణించాడు. ఇది అది నన్ను రక్షించాడా? ఎందుకు నమ్ముకున్నావంటే నా పాప దోషంలో వచ్చే నరక శిక్షను ప్రభు తప్పించి రక్షించి ఏమిచ్చాడు? పరలోకం నాకు ఇచ్చాడు. నేను చనిపోయి పాతాళికి వెళ్ళవలసిన నాకు ఎక్కడ పాతాళ స్థానమేమో, నరక స్థానం ప్రభు తీసుకున్నాడు. నాకెక్కడిచ్చాడు? అది ప్రభు అయిన యేసుకి దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగా, దీనుడైన వారిని ఉజ్జింపజేయటకు ఎక్కడుంటాడు? వారితోనే. మనం దీనుడమై ప్రభువుని సేవించు వారిగా ఉంటే నీలోనే ఉండి నీ దోషాలన్నీ పరిహరించి, దోషాలు మనం వచ్చే శిక్ష తాను భరించి ఏమిస్తాడు? తన జీవాన్ని, తన నిత్యత్వాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. కనుకనే ప్రియులారా, అందుకే ప్రభు యేసుకి తన ప్రాణమును సిలువలో తాడిపోయాడు. నీకు నాకు ప్రతిగా మనం విమోచించిన విమోచనకరైతనంగా తన ప్రాణం రైతలా ఏం పెట్టాడు? తన ప్రాణం మన కొరకు ధారపోసి, నీ కొరకు నేను చనిపోయాను కుమారుడా, నీ కొరకు నేను రక్తం చిందించాను, నిన్ను కడిగి పవిత్రుడిగా చేయటానికి, పరిశుద్ధుడిగా చేయటానికి, నా బిడ్డగా చేయటానికి, పరలోక వారసత్వం నీకు ఇవ్వడానికి, ప్రభుత్వం సదాకాలం కూర్చునే స్థితి నీకు ఇవ్వడానికి నన్ను నీ కొరకు అర్పించుకున్నాను కుమారుడా అని మనకు సాదృశ్యం ఇచ్చాడు. మనం బల సమీపించినప్పుడు అలా ఏం చేయాలా? ఆయన మరణాన్ని ప్రచురించాలి. వచ్చిన ప్రతి వారు ఎందుకు ఇవ్వాలా అంటే ఆయన నీ కొరకు, నా కొరకు, నా పాప దోషాల కొరకు మరణించాడయ్యా. ఇక నీకు మరణం విశ్వసిస్తే, నమ్మితే, అంగీకరిస్తే, రక్షణ పొందితే ఇక నీకేమి లేదు, మరణము లేదు. మరణములో ఉన్న నీవు జీవుడు దాటే వాక్యం. కనుక ఆయన మరణాన్ని ప్రచురించేవారుగా, ఆయన మన కొరకు చేసిన శిలువ త్యాగాన్ని, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన వాడయ్యా యేసయ్య అంటే వినాలా. ఎక్కడో ఫలానా ఆ ప్రాంతవాసి కాదైనా నిన్ను నన్ను రక్షించడానికి, విమోచించడానికి, పాప శాపమును విడిపించి నీకు నాకు శిక్ష తాను భరించి తన జీవాన్ని, తన నిత్యత్వాన్ని, తన శాంతిని, తన సమాధానాన్ని, తన విశ్రాంతిని మనకి ఇవ్వడానికి అప్పగించుకున్నవాడు యేసయ్య అని చెప్పి అనేకులు ఆ విశ్రాంతిని వారు కూడా అనుభవించినట్లుగా మనం చేసేవారిగా ఉన్నారు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రభు సన్నిధిలో చేరిన మనం ఎవడు ఏ విధము చేత విమోచించలేడు. విమోచించేవాడు ఎవరు? విమోచకు ఎవడులాగా నేనందువల్ల దేవుడే నరుడుగా యేసు పేరుతో దిగివచ్చి విమోచన ధనాన్ని ప్రభు శిలువలో చెల్లించి విశ్వసించిన వారికి ఏం చేశాడు? విశ్వసించిన వారికి ఎవరి పరలోక రాజ్యములకు వారసత్వాన్ని ప్రభు ఇచ్చాడు. నువ్వు పరలోక వారసత్వం కలిగిన వాడు, పరలోక పౌరుడవు. ఇంకా నమ్మకపోతే, అంగీకరించకపోతే, ఇంకా ఆ పాప క్షమాపణ పొందకపోతే, ఇంకా బాప్తిస్మం పొందకపోతే ఆ పరలోక వారసత్వాన్ని నువ్వు పొందలేవు. పరలోక వాసివి నువ్వు కాలేవు. పరలోక రాజ్యానికి హక్కుదాడు కాలేవు. కనుకొని ఇదే మీకు అనుకూల మనసు ఇంకా రక్షణ పొందకపోతే, పరలోక భోజన విందులో పాలు పొందే స్థితి ఇంకా లేకపోతే ఇప్పుడే విశ్వసించి ప్రభా నేను పాప బంధకాల్లో ఉన్నాను, అపవాది నన్ను బంధించి నాకు విడుదల చేయలేకపోతా ఉన్నాడు, నన్ను క్షమించు ప్రభు అని ఈ బంధకాలను, నీ పాప బంధకుడు, ఈ అపవాది బంధకు నన్ను విడిపించి నీ బందీగా, నీ బిడ్డగా, నీ సొత్తుగా, నీ రాజ్యవాసులను చేసుకోమని ప్రభు అడిగితే ప్రభు అయిన దేవుడు కనికరం గలవాడు కానీ ఇప్పుడే ఏం చేస్తాడు? ప్రతి దోషాన్ని, ప్రతి పాపాన్ని క్షమించి పవిత్రుడిగా చేసి నిన్ను తన బిడ్డగా చేసుకునే వాడిగా ఉంటాడు. కనుక ఆ రీతిగా ప్రభు మనం సంపూర్ణ పరలోక భోజన విందులో పాలు పొంది ప్రభు కూడా సిద్ధపడే వారు ఉన్నారు. ప్రభు నామములో కోరితే మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించును గాక.
అందరు లేచి నిలబడదాం.